ఆర్ఆర్బీ పారామెడికల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి ఈరోజు అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసారు. టోటల్గా మనకు ఒక 20 కేటగిరీస్లో అంటే 20 ఫీల్డ్స్లో మనకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసారు. దాంట్లో మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత అప్లికేషన్ డేట్ ఎప్పుడు, క్లోజింగ్ డేట్ ఎప్పుడు, తర్వాత సిలబస్ గురించి మనం ఇప్పుడు ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్లీ మనము అప్లికేషన్స్ అనేటివి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూద్దాం. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ 17/8/2024 అంటే ఆగస్ట్ 17 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకు 16/9/2024 అంటే సెప్టెంబర్ 16 వరకు మనకు పేమెంట్ ఇంకా అప్లికేషన్ని సబ్మిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనకు కరెక్షన్ విండో అనేది 17/9/2024 నుండి 26/9/2024 వరకు అంటే సెప్టెంబర్ 17 నుంచి 26 ఈ మధ్యలో మీకు ఎలాంటి కరెక్షన్స్ ఉన్నా చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒక 20 అని అనుకున్నాం కదా కేటగిరీస్. ఈ 20 కేటగిరీస్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది డైటీషియన్. ఇందులో టోటల్గా 5 పోస్ట్స్ ఉన్నాయి. దీని ఇనిషియల్ పే వచ్చేసరికి 44,900 రూపీస్. తర్వాత సెకండ్ది నర్సింగ్ సూపరింటెండెంట్. దీంట్లో మనకు టోటల్గా 713 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని ఇనిషియల్ పే చూసుకుంటే 44,900 రూపీస్. థర్డ్ కేటగిరీస్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్. ఇందులో మనకు టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. తర్వాత దీని ఇనిషియల్ పే చూసుకుంటే 35,400 రూపీస్. ఫోర్త్ది క్లినికల్ సైకాలజిస్ట్. ఇందులో మనకు టోటల్గా 7 పోస్టులు ఉన్నాయి. ఇనిషియల్ పే సేమ్ 35,400 రూపీస్. ఫిఫ్త్ది డెంటల్ హైజీనిస్ట్. ఇందులో మనకు టోటల్గా 3 పోస్టులు ఉన్నాయి. దీని ఇనిషియల్ పే కూడా 35,400 రూపీస్. నెక్స్ట్ 6th కేటగిరీ డయాలసిస్ టెక్నీషియన్. ఇందులో మనకు టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు ఇనిషియల్ పే చూసుకుంటే 35,400. 7th హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3. ఇందులో మనకు 126 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు నార్మల్గా ఇనిషియల్ పే వచ్చేసరికి 35,400 రూపీస్. 8th ల్యాబొరేటరీ సూపరింటెండెంట్. ఇందులో మనకు 27 టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇనిషియల్ పే 35,400 రూపీస్. తర్వాత 9th పర్ఫ్యూజనిస్ట్. ఇందులో మనకు టోటల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీని ఇనిషియల్ పే 35,400 రూపీస్. 10th ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2. ఇందులో మనకు 20 పోస్టులు ఉన్నాయి అండ్ ఇనిషియల్ పే వచ్చేసరికి 35,400. 11th ఆక్యుపేషనల్ థెరపిస్ట్. ఇందులో మనకు టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇనిషియల్ పే వచ్చేసరికి 35,400 రూపీస్. 12th క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్. ఇందులో మనకు ఓవరాల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని ఇనిషియల్ పే కూడా 35,400 రూపీస్. నెక్స్ట్ 13th కేటగిరీ ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్. టోటల్గా 246 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని ఇనిషియల్ పే చూసుకుంటే 29,200 రూపీస్. 14th రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్. ఇందులో మనకు 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని ఇనిషియల్ పే కూడా 29,200 రూపీస్. 15th కేటగిరీ స్పీచ్ థెరపిస్ట్. ఇందులో ఓవరాల్గా 1 వేకెన్సీ అయితే ఉంది. దీని ఇనిషియల్ పే కూడా 29,200 రూపీస్. 16th కార్డియాక్ టెక్నీషియన్. ఇందులో మనకు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని ఇనిషియల్ పే చూసుకుంటే 25,500 రూపీస్. 17th ఆప్టోమెట్రిస్ట్. దీంట్లో ఓవరాల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని ఇనిషియల్ పే 25,500 రూపీస్. నెక్స్ట్ 18th ఈసీజీ టెక్నీషియన్. ఇందులో మనకు 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని ఇనిషియల్ పే కూడా 25,500 రూపీస్. 19th ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2. ఇందులో మనకు 94 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా. దీని ఇనిషియల్ పే 21,700 రూపీస్. లాస్ట్ 20th ఫీల్డ్ వర్కర్. ఇందులో మనకు 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీన్ని ఇనిషియల్ పే చూసుకుంటే 19,900 రూపీస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో సీరియల్ నెంబర్ 2 అంటే సీరియల్ నెంబర్ 2లో ఉన్న కొన్ని కేటగిరీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరికీ 250 రూపీస్ ఆన్లైన్ ఫీ ఆర్ ఎగ్జామినేషన్ ఫీ అనేది మాత్రం ఉంటుంది. తర్వాత అనదర్ కేటగిరీస్ లైక్ ఓబీసీ జనరల్ అంటే ఈ ఎస్సీ ఎస్టీ ఈ సీరియల్ 2లో ఉన్న కేటగిరీస్ కాక మిగతా వాళ్ళందరికీ 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. మీరు అన్నిటికంటే ఈ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన ఒక ఆఫర్ ఏంటంటే
మీరు ఎప్పుడైతే ఈ ఫీ కట్టి సిబిటి ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడైతే మీరు అటెండ్ అవుతారో మీరు కట్టిన ఎగ్జామ్ ఫీజుని అది రీఫండ్ చేస్తుంది అన్నమాట. అంటే ఆ బోర్డ్ అనేది మళ్ళీ రీఫండ్ చేసేస్తుంది. కింద క్లియర్గా నోట్ అని ఇచ్చారు, ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ సిబిటి విల్ గెట్ ఏ రీఫండ్ ఆఫ్ దర్ ఎగ్జామినేషన్ ఫీ యాజ్ మెన్షన్డ్ ఎబోవ్. అంటే ఎవరైతే ఎగ్జామినేషన్ ఫీ కట్టి ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళ ఫీ అనేది రీఫండ్ అయితే ఖచ్చితంగా అవుతుందని మనకి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి ఒకసారి చూద్దాం. ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. టోటల్ 90 minutes అయితే డ్యూరేషన్ ఉంటుంది. మనకు 100 questions అయితే ఇస్తారు ఈ ఎగ్జామ్లో. 100 questions మనకు డిఫరెంట్ టాపిక్స్ నుంచి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే మీ కేటగిరీకి సంబంధించిన మీ సబ్జెక్ట్ను బేస్ చేసుకొని 70 questions అయితే వస్తాయి. ఒక్క క్వశ్చన్కి 1 mark అయితే యాడ్ చేస్తూ ఉంటారు. తర్వాత సెకండ్ది జనరల్ అవేర్నెస్ నుంచి 10 questions వస్తాయి. తర్వాత జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 10 questions వస్తాయి. జనరల్ సైన్స్ నుంచి 10 questions వస్తాయి. టోటల్గా 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసరికి 90 minutes. అండ్ టోటల్ మార్క్స్ కూడా వచ్చేసరికి 100 marksకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. మీరు ఇన్ కేస్ కరెక్ట్ ఆన్సర్ పెట్టారనుకోండి 1 mark యాడ్ అవుతుంది. లేదు రాంగ్ ఆన్సర్ పెట్టారనుకో దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందని మనకు ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు సిలబస్ ఫర్ వేరియస్ పోస్ట్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీస్ ఒకసారి చూద్దాం. మనం ముందే చెప్పుకున్నట్టే ప్రొఫెషనల్ ఎబిలిటీ నుండి 70 questions అయితే వస్తాయి. అంటే మీ ప్రొఫెషన్ రిలేటెడ్ ఫార్మసిస్టా, ఫిజియోథెరపిస్టా, మీ ప్రొఫెషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా 70 వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఫార్మసిస్ట్ చూసుకుంటే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఫార్మస్యూటికల్ అనాలిసిస్, ఫార్మస్యూటిక్స్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, రెమిడియల్ బయాలజీ, తర్వాత ఫార్మస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్యాథోఫిజియాలజీ, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ అయితే మీరు ఫార్మసిస్ట్లో చూడొచ్చు. వీటి నుంచి అంటే ప్రొఫెషనల్ ఎబిలిటీ నుండి మీకు 70 questions అంటే మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ అనేది మీకు సబ్జెక్ట్ అంటే మీరు ఏదైతే ప్రొఫెషన్ ఉందో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీరు దీనిపైన చాలా వరకు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 70 marks అయితే మీకు ప్రొఫెషనల్ ఎబిలిటీ నుండి వస్తాయి. కానీ అందరికీ సిమిలర్ ఆర్ సేమ్ సిలబస్ అయితే మిగతా 30 marksకి ఉంటుంది. జనరల్ అర్థమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి అంటే ఈ 3 టాపిక్ల నుండి మీకు టోటల్ 10 questions అయితే వస్తాయి. మీరు ఒకసారి సిలబస్ చూసుకుంటే జనరల్ అర్థమెటిక్స్లో నెంబర్ సిస్టమ్స్, బోర్డ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ ఇట్లా డిఫరెంట్ అర్థమెటిక్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని నుండి మీకు క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, జంబ్లింగ్, తర్వాత క్లాసిఫికేషన్స్, డైరెక్షన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ నుంచి మీకు ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ 2 టాపిక్స్ కలిపి మీకు టోటల్ 10 questions వస్తాయి. నెక్స్ట్ది జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ నుంచి మీకు టోటల్గా 10 questions వస్తాయి. దీని సిలబస్ చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ జియోగ్రఫీ, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఇండియా అండ్ ద వరల్డ్, స్పోర్ట్స్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్. ఈ టాపిక్స్ నుంచి మీకు టోటల్ 10 questions అయితే వస్తాయి. ఇంకా లాస్ట్ 10 questions ఏమో జనరల్ సైన్స్ నుంచి వస్తాయి. లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా లైఫ్ సైన్సెస్ అప్ టు 10th standard అంటే సిబిఎస్ఈ సిలబస్లో మీకు 10th grade వరకు ఏదైతే సిలబస్ ఉందో దాన్ని ఒక్కసారి మీరు చూసుకుంటే ఈజీగా 10 questions అయితే మీరు అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాసిరు, క్వాలిఫై అయ్యారు అనుకోండి, అప్పుడు తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. నార్మల్గా మీరు మెమోస్, తర్వాత బోనోఫైడ్స్, ఆధార్ కార్డు, ఏదో పాన్ కార్డు ఇవన్నీ అడుగుతూ ఉంటారు. దాంతోపాటు మీకు కొన్ని స్పెషల్ సర్టిఫికేట్స్ అయితే కావాలి. లైక్ అనెక్చర్స్లో మనకు డిఫరెంట్ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు. వాటిని ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. అనెక్షర్ 1లో మనకు ఫార్మాట్ ఆఫ్ కాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ అంటే మనకు ఈ ఫార్మాట్ అయితే ఇచ్చారో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మేము ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్ అని చెప్పేసి స్టాంప్ వేసుకొని సిగ్నేచర్ వేసుకొని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
నెక్స్ట్ అనెక్సర్ 2లో ఫార్మాట్ ఫర్ ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ అంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, అంటే ఎవరికైతే రిజర్వేషన్ ఓబీసీ క్యాండిడేట్స్లో కొంతమందికి రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన ఈ అనెక్సర్ ఫార్మాట్ అనమాట. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని రెస్పెక్టెడ్ గెస్టెడ్ ఆఫీసర్ తోటి మీరు సిగ్నేచర్ తీసుకొని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు అనెక్సర్ 2ఏలో కూడా మనకు డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అనెక్సర్ 3 ఏమో ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఎవరైతే వీకర్ సెక్షన్కి బిలాంగ్ చేస్తుంటారో వాళ్ళు దీన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత అనెక్సర్ 3ఏలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎవరికైతే యాన్యువల్ ఇన్కమ్ 50,000 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు ఈబీసీ కేటగిరీ కిందికి వస్తారు, వాళ్ళు దీన్ని ఈ ప్రొఫార్మాని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అనెక్సర్ 4 ఇది ఒక డిక్లరేషన్ ఫామ్, ఇది మైనారిటీ క్యాండిడేట్కి సంబంధించిన డిక్లరేషన్ ఫామ్. వాళ్ళు ఎవరైతే మైనారిటీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీన్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ అనెక్సర్ 5A, 5B, 5C అండ్ 5D ఇవేమో సర్టిఫికేట్ ఆఫ్ డిసెబిలిటీ, అంటే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు అంటే ఏ టైప్ ఆఫ్ డిసెబిలిటీ ఉందో దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ ఫామ్స్ అయితే ఇచ్చారు. మీరు దానికి సంబంధించిన అంటే మీకు ఏదైనా డిసెబిలిటీ ఉంటే దానికి సంబంధించిన ఫామ్ని ఫిల్అప్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ది అనెక్సర్ 6 డిక్లరేషన్ టు బి సబ్మిటెడ్ బై ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ రిగార్డింగ్ సివిల్ ఎంప్లాయ్మెంట్ బై అవైలింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా, అంటే ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకు సంబంధించిన క్యాండిడేట్స్ ఈ అనెక్సర్ 6ని మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పారామెడికల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. చాలా వరకు అన్ని టాపిక్స్ కవర్ చేసిన, మీకు కొన్ని ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేను. అవి మీరు తెలుసుకోవాలంటే మీరు క్లియర్గా చదవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ లింక్ అయితే ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. మీరు దాంట్లోకి వెళ్ళి మీరు ఒకసారి చదివితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.